అవును, వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాము అనేది మనకి నాగవంశీ గారు ఐ థింక్ వింటేజ్ అంటే వాట్ వాట్ మాస్ అంటే ఒక ఇడియట్ సినిమాలో లాగా, వెంకీ సినిమాలో లాగా కొన్ని కొంచెం చిన్న నాస్టాలజీ అనేది పెద్ద వర్డ్ ఏమో, బట్ యా కొన్ని డెఫినెట్ గా. అండ్ లీలా, నీకు ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నరేషన్ ఆయన ఇచ్చినప్పుడు వాట్ వాస్ దట్ వన్ పాయింట్ దట్ కాట్ యు? ఇది చాలా అదే పాయింట్ ఆయన చెప్పనివ్వట్లేదండి ఇప్పుడు. ఓకే, ఆ పాయింట్ నచ్చింది అనమాట. అది మనకి థియేటర్ లో దిస్ ఇస్ ప్లే గ్రౌండ్ స్పేస్ అండి. ఐ థింక్ క్యారెక్టర్ అయినా అండ్ ఎస్పెషలీ కాంబినేషన్ సీన్స్ నాకు ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఉన్నది సార్ తో. బ్యాంటర్ అయినా ఏదైనా. సో ఇక్కడ నాకు తృప్తిగా ఉండేది. అట్లీస్ట్ ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళి ఇంట్లో వాళ్ళకొని ఇలా ఒక సీన్ షూట్ చేశానని చెప్పి నవ్వుకునే డేస్ ఉన్నాయి. ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్, సూపర్ తాతగారి క్యారెక్టర్. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెకండ్ హాఫ్ లో ఒకటి ఉంటుంది. అంటే ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి? అది చెప్పకూడదు, అదే కదా మనం ఇప్పుడు చెప్పేస్తే కాదు కదా, మరి ఆ ఫన్ మీరు ఆన్ స్క్రీన్ కదా చూడాలి. అయితే ఏవో కొన్ని చూసాం ఆయన మా హీరో టీజర్ అసలు పెట్టు అడ్రస్ పెట్టు, సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యి ఫ్యాన్ వార్స్ చేస్తారు. ఓకే, సో ఎలా అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అతను. సో ఆ మూవీలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు అతను. అంటే సార్తో డైలాగ్ కూడా ఉంది, నువ్వు యాంటీ ఫ్యాన్ కాదు, నువ్వు ఆంటీ ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ అని. మీ ముగ్గురులో కల్లా సోషల్ మీడియాలో ఎవరు హైలీ యాక్టివ్? ఎవరుంటారు? రవితేజ గారు, మీరు? నేను అసలు. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా నేను పెద్దగా అసలు. ఓకే, పోనీ మీరు రీల్స్ చూడడం? సరే, అప్పుడు చూస్తాను. యా, కొన్ని క్రియేటివ్ భలే ఉంటాయి. ఇన్స్టాలో రీల్స్ చాలా చూస్తాను. మొత్తం ట్విట్టర్ అయితే మొత్తం నెగటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు. సర్లే, అంటే ఎప్పుడైనా మీరు ఆ కామెంట్స్ ఇవన్నీ నెగటివిటీకి చాలా దూరంగా ఉంటాను నేను. కరెక్ట్, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం? అవసరం లేదు, నేను డిస్టర్బ్ అవను. అలా ఏం చెప్పి నాకు వద్దు, అసలు నాకు అస్సలు వద్దు. మీరు భానుగారు ఎక్కువగా వాడే యాప్ ఏంటండి? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీరు ఆవిడేదో అడిగారు, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవుతున్నా అని అడిగారు. అరే ఎవరిని? ఇన్స్టాలో అబ్బాయిల కన్నా అమ్మాయిని ఎక్కువ ఫాలో అయ్యి అంతే, ఆబ్వియస్ గా. గుడ్. ఫోన్ అంటే ఇవ్వండి, అంటే పాస్వర్డ్స్ సెట్ చేసేసి. ఏదో తేడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు. మేడం ఫాలో అయ్యాను, సార్ని, వంశీ గారిని. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి టీమ్ లో ఉండే వాళ్ళందరినీ ఎలాగో మీరు ఈ సినిమా వరకు ట్యాగ్ చేయాలి కాబట్టి మారిపోతాయి. మీరు రాగానే అది నెక్స్ట్. రవితేజ గారు, ఈ సినిమా పరంగా పర్సెంటేజ్ లో మనం చూసుకున్నట్టయితే కామెడీ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా అంతా ఫన్, ఫుల్ ఫన్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంటుంది. ఫన్ ఫన్ ఫుల్ ఫన్. ఓకే, అలాంగ్ విత్ వాట్ ఎవర్ నెసెసరీ సాంగ్స్, ఫన్, గుడ్ సాంగ్, మంచి ఎనర్జీ, అందమైన శ్రీలీల అన్ని. అసలు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. విలన్ మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును, ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. లాస్ట్ ఇయర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అయింది. మీకు ఆయనలోని ఏ క్వాలిటీ బాగా నచ్చింది? అది ఆ క్వాలిటీ ఇష్టం, ఆ క్వాలిటీ అర్థమైంది. ఓకే, అండ్ ప్రత్యేకంగా చెప్పినా ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ ఉంటుంది. క్యూట్ బాయ్ అతను. వంశీ గారు, మీరు కూడా ఇవాళ ఇంటర్వ్యూలో ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారు మీసం తిప్పారు అంటే ఇంకా సినిమా సూపర్ హిట్ అని ఆల్రెడీ మనకి ట్రాక్ లేదు. నేను పెద్దగా అనేది కానీ తర్వాత తనే కొంచెం బాగుంటుంది, తిప్పితే బాగుంటుంది ఏమోనండి. ఓకే, ఫైన్.